టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రేసు ఓ ముగింపుకు వచ్చింది. గ్రూప్ ఏ నుంచి భారత్, అమెరికా తుది దశకు అర్హత సాధించాయి. అమెరికా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్తాన్ ఇంటిదారి పట్టింది. గ్రూప్ ఏ లోకి మొట్టమొదటిసారిగా అర్హత సాధించింది యుఎస్ఏ. ఇక గ్రూప్ బి లో ఆస్ట్రేలియా క్వాలిఫై అయింది. మిగిలిన బెర్త్ కోసం ఇంగ్లాండ్, స్కాట్లాండ్ పోటీ పడుతున్నాయి. ఒమాన్ పై సంచలన విజయంతో ఇంగ్లాండ్ పోటీలో ముందడుగు వేసింది. ఈ లెక్కన ఆసీస్ తో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ సూపర్ 8 కు చేరుకునే అవకాశాలే ఎక్కువ. గ్రూప్ సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ అధికారికంగా అర్హత సాధించాయి. మిగిలిన గ్రూప్ డి లో దక్షిణాఫ్రికా తదుపరి దశకు చేరుకుంది. సఫారీలతో పాటు బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ అధికంగా ఉన్నాయి. గ్రూప్ స్టేజ్ ఫలితాలతో సంబంధం లేకుండా ఐసీసీ ముందుగానే ఫేవరెట్ టీమ్స్ తో సూపర్ 8 ను 2 గ్రూపులుగా విభజించింది. వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగాలని తదుపరి దశకు చేరుకున్న జట్లను ముందుగా అంచనా వేసి షెడ్యూల్ చేసింది. గ్రూప్ 1 లో భారత్ A1 గా, ఆస్ట్రేలియా B2 గా, న్యూజిలాండ్ C1 గా, శ్రీలంక D2 గా ఊహించింది. అలాగే గ్రూప్ 2 లో USA A2 గా, ఇంగ్లాండ్ B2 గా, వెస్టిండీస్ C2 గా, సౌత్ ఆఫ్రికా D1 గా ఎంపిక చేసింది. కానీ అనూహ్యంగా గ్రూప్ 1 లో C1 గా భావించిన న్యూజిలాండ్, D2 గా అనుకున్న శ్రీలంక లీగ్ స్టేజ్ లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అయితే వాళ్ళ స్థానంలో అర్హత సాధించిన ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ అంచనాలతో భారత్ సూపర్ 8 లో పోటీ పడాల్సి వస్తుంది. లీగ్ స్టేజ్ లో గ్రూప్ టేబుల్ లో ఫలితాల ఆధారంగా సూపర్ 4 లో నిర్వహిస్తే ఆస్ట్రేలియాతో భారత్ తలపడాల్సిన పరిస్థితి రాకపోయేది. కానీ సీడింగ్ ద్వారా ఇప్పుడు ఆసీస్ తో పాటు భారత్ ఢీ కొనాల్సి ఉంది. ఇక జోరు మీదున్న ఆఫ్ఘనిస్తాన్ తో సూపర్ 8 లో టీమిండియా పోటీ పడాల్సి వస్తుంది.